ఇవన్నీ పాటించాలి. మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, గ్యాదరింగ్స్‌కి వెళ్ళకపోవడము. ఆ! అండ్ మీకు సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇంట్లోనే ఉండడము. ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. మళ్ళీ ఇంట్లో కూర్చొని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం కాదు. ఎర్లీగా డాక్టర్‌ని విజిట్ ఎప్పటికప్పుడు హైడ్రేట్ హైడ్రేట్ చేసుకుంటూ చేసుకుంటూ ఉండడము. ఇవన్నీ తీసుకున్నామంటే మనకి అంత పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు. అండ్ ఈ వైరస్ వల్ల ఇప్పటికైతే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్‌లో ఏఆర్‌డీఎస్‌కి ఎళ్లారు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయంటే అప్పుడు అది సివియరే అయిపోతుంది. అప్పుడు ప్రాణం మీదకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ అట్లాంటిది ఈ వైరస్‌లో ఎన్ని జరిగాయి అంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో అయితే నేను చూడలేదు. ఇప్పటిదాకా ఒక కేసు కూడా చూడలేదు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వల్ల ఏఆర్‌డీఎస్ వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చిందయితే, కానీ ఆ ఇన్ఫెక్షన్స్ అయితే చూశాను. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు కాదు. 3 మంత్స్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ మధ్యలో ఒకటి అరా కేసులు కనపడ్డాయి మనకి. ప్రస్తుతానికైతే మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా, మనకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారంగా చెప్తే ఇదేమి అంత భయంకరమైన వైరస్ అయితే ఏమీ కాదు.